స్టార్టింగే ఎన్టీ రామారావు గారిని పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిసి ఆయన ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే ఫస్ట్ టైమే పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిసి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా 2024లో కూడా చేయలేనటువంటి హామీలన్నీ కూడా చేస్తామని నమ్మజూపి సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 ఇవిగో చూడండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అట. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, అందులో సూపర్ 6 అని 6 ఇచ్చారు. సూపర్ 6లో ఏ ఒక్కటైనా కానీ మీరు చేశారా అని అడిగితే ఒక్కటి కూడా చేయలేకపోయారు. చేయలేకపోగలమని మీకు తెలిసినప్పటికీ కూడా మరి ప్రజలను వెన్నుపోటు పడాలి కదా. ప్రజలను వెన్నుపోటు పడాలంటే మీరు లేనిపోనివి చెయ్యలేనివి చెప్పేసి చిత్తశుద్ధి లేకుండా ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రజలని మోసం చేసి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అదే కూటమి ప్రభుత్వం. ఎంత మోసం చేసినప్పటికీ కూడా సింగిల్గా వచ్చి గెలగలే సత్తా మీకుందా అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ అంగా పోటీ చేసి గెలవగల సత్తా ఉందా అంటే వెన్నుపోటు పొడిసి అబద్ధపు హామీలు ఇచ్చినప్పటికీ కూడా అది లేదు. కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రజలను వెన్నుపోటు పొడిసి ఇచ్చిన హామీలు ఏమీ చెయ్యలేమని తెలిసినప్పటికీ ఇంటింటికి తిరిగి ఓదరగొట్టి సూపర్ 6ని తొంగలో తొక్కినటువంటి పరిస్థితులు ఈవేళ. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పేరు కరెక్ట్గా సూట్ అయింది. వెన్నుపోటుకి 2 సంవత్సరాలు పూర్తయింది. సూపరు, నిజంగానే వెన్నుపోటు పొడిచారని ప్రతి ఒక్క ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు.